హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం 9వ తరగతిలోని బయాలజీ ఫస్ట్ లెసన్ అయిన జీవుల మౌలిక ప్రమాణం అనే లెసన్లోని కొన్ని బిట్స్ అయితే చూద్దాము. సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాబర్ట్ హుక్ వేటిని పరిశీలించాడు? ఫ్రెండ్స్, మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయడానికి ప్రయత్నించండి. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, బెండు ముక్కను. అంటే రాబర్ట్ హుక్ బెండు ముక్కను పరిశీలించాడు. మీ రెండో ప్రశ్న, బెండు అనేది మొక్క యొక్క ఏ భాగం నుంచి వచ్చే పదార్థము? బెండు అనేది మొక్క యొక్క ఏ భాగం నుంచి వచ్చే పదార్థము? ఫ్రెండ్స్, మీ ఆన్సర్ని కామెంట్లో తెలియజేయండి. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, బెరడు. బెండు అనేది మొక్క యొక్క బెరడు భాగంలోని ఒక పదార్థం. మూడో ప్రశ్న, రాబర్ట్ హుక్ ఏ సంవత్సరంలో స్వయంగా సూక్ష్మదర్శినిని రూపొందించాడు? రాబర్ట్ హుక్ ఏ సంవత్సరంలో స్వయంగా సూక్ష్మదర్శినిని రూపొందించాడు? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 1665. 1665లో రాబర్ట్ హుక్ స్వయంగా సూక్ష్మదర్శినిని రూపొందించాడు. నాలుగో ప్రశ్న, కణం అనగా అర్థం? కణం అనగా అర్థం? ఆప్షన్ ఏ, ఒక చిన్న గది. కణం అనగా అర్థం ఒక చిన్న గది. ఐదవ ప్రశ్న, కణం అనేది ఏ భాషా పదము? కణం అనేది ఏ భాషా పదము? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఫ్రెండ్స్, మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆప్షన్ బి, లాటిన్. కణం అనేది లాటిన్ భాషా పదము. ఆరో ప్రశ్న, 1674లో మెరుగుపరచబడిన సూక్ష్మదర్శిని ద్వారా చెరువు నీటిలో స్వేచ్ఛాయుత సజీవ కణాలను కనుగొన్నది ఎవరు? 1674లో మెరుగుపరచబడిన సూక్ష్మదర్శిని ద్వారా చెరువు నీటిలో స్వేచ్ఛాయుత సజీవ కణాలను కనుగొన్నది ఎవరు? ఫ్రెండ్స్, దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, లీవెన్ హుక్. లీవెన్ హుక్ 1674లో మెరుగుపరచబడిన సూక్ష్మదర్శిని ద్వారా చెరువు నీటిలో స్వేచ్ఛాయుత సజీవ కణాలను కనుగొన్నాడు. ఏడవ ప్రశ్న, రాబర్ట్ బ్రౌన్ ఏ సంవత్సరంలో కేంద్రకాన్ని కనుగొన్నాడు? ఫ్రెండ్స్, కణాన్ని కనుగొంది రాబర్ట్ హుక్. ఇక్కడ కేంద్రకాన్ని కనుగొన్నది రాబర్ట్ బ్రౌన్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 1831. 1831లో రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుగొన్నాడు. ఎనిమిదవ ప్రశ్న, 1839లో కణద్రవానికి జీవ పదార్థం అనే పేరు పెట్టింది ఎవరు? 1839లో కణద్రవానికి జీవ పదార్థం అనే పేరు పెట్టింది ఎవరు? ఆప్షన్ సి, పర్కింజే. పర్కింజే కణద్రవానికి జీవ పదార్థం అనే పేరు పెట్టారు. తొమ్మిదవ ప్రశ్న, కణ సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు? కణ సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు? ఆప్షన్ డి, బి మరియు సి. స్లీడన్ మరియు ష్వాన్ అనే శాస్త్రవేత్తలిద్దరూ కూడా కణ సిద్ధాంతాన్ని రూపొందించారు. 10వ ప్రశ్న, కణ సిద్ధాంతం ప్రకారం క్రింది వాటిలో సరైనవి ఏవి? కణ సిద్ధాంతం ప్రకారం క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ డి, ఏ మరియు బి. మొక్కలు మరియు జంతువులు కణాలతో నిర్మితమైనవి. కణాలు జీవుల యొక్క ప్రాథమిక ప్రమాణాలు. ఈ రెండూ కూడా కణ సిద్ధాంతం ప్రకారం సరైనవి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మిగిలిన ప్రశ్నలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఫ్రెండ్స్, మన వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బిట్స్ మీకు యూజ్ అవుతాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.